హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ నాగా. ఈరోజు రెసిపీ మెంతి కూర పచ్చడి. ఇది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది చేయడానికి 4 కట్టల మెంతి కూర తీసుకున్నాను. కాడలు లేకుండా ఆకులు మాత్రమే ఇలా తుంచి తీసుకుని 5 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా ఇలా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. 4 కట్టల మెంతి కూరకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు సరిపోతాయి, అంతకన్నా ఎక్కువగా వేయకూడదు. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి వీటిని కూడా కొద్దిగా వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే బాగా ఫ్రై అవుతాయి. ఇవి కూడా వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా 1 టీ స్పూన్ నువ్వులు వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికి నువ్వులు ఫ్రై అయిపోతాయి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న మెంతి ఆకు, మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. నేను 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. గ్రీన్ కలర్ పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయకండి. 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలతో చేసుకోవాలనుకుంటే పప్పులు ఫ్రై చేసినప్పుడు వాటితో పాటు ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని కడిగి ఇందులో వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న పప్పులు మొత్తాన్ని ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, మగ్గించుకున్న పచ్చిమిరపకాయలు, చింతపండు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా ఆయిల్లో మగ్గించుకున్న మెంతి ఆకును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని మాత్రం అస్సలు యాడ్ చేయకండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మెంతి కూర పచ్చిమిరపకాయలు మగ్గించుకున్న అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసి వీటన్నింటినీ కొద్దిగా వేగనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే గ్రైండ్ చేసుకున్న మెంతికూర పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసి తాలింపులో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలాగే చేసి చూడండి, వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడవకుండా ఉంటుంది. ఇలా తాలింపు మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నారంటే టేస్టీ మెంతికూర పచ్చడి రెడీ. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం కుక్ విత్ నాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.